జగన్మోహన్ రెడ్డి మీద పోరాటం చేసిన రోజు కూడా నా మీద ఎప్పుడు దాడి చేయడానికి, నన్ను చంపడానికి ప్రయత్నం చేయలేదు. ఇప్పుడు తిరువూరు శాసనసభ్యుడిగా తిరువూరు ప్రజల అభివృద్ధి కోసం, తిరువూరు ప్రాంత అభివృద్ధి కోసం, ఆ అభివృద్ధిలో భాగంగా పేకాట క్లబ్లు మూసేసినందుకు నా మీద దాడి చేస్తారా? లేకపోతే రేషన్ మాఫియా గురించి ప్రశ్నించినందుకు నా మీద దాడి చేస్తారా? తిరువూరు నియోజకవర్గానికి ప్రతి నెల 151 టన్నుల రేషన్ బియ్యం వస్తుంది. తిరువూరు నియోజకవర్గ పరిధిలో ప్రతి నెల ₹1 కోటి రేషన్ మాఫియా కుంభకోణం జరుగుతుంది. ఈ ₹1 కోటి తింటున్న పందికొక్కుల గురించి బయట పెట్టినందుకు నా మీద దాడి చేయబోతున్నారా? పేకాట గురించి, మద్యం షాపుల గురించి నేను ఎందుకు అభ్యంతరం చెప్తాను అంటే, మద్యానికైనా పేకాటకైనా బానిసలై కుటుంబాలని ఇబ్బంది పెట్టి ఆర్థికంగా చితికిపోయేది పేద మధ్యతరగతి కుటుంబాలు, ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు. అంటే బాగా డబ్బున్న వాడికి ఏదన్నా వ్యవసాయం ఉన్నా కూడా నష్టపోయినా తట్టుకోగలుగుతాడు. కానీ కూలి పని చేసుకునే వాళ్ళు, చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు ఇట్లాంటి వ్యసనాలకి బానిసైతే కుటుంబాలు నష్టపోతాయి, పిల్లలు రోడ్డున పడతారు అనే ఒక సామాజిక బాధ్యతతో నేను పేకాట వద్దంటున్నాను. మద్య షాపులు, బెల్ట్ షాపులు నియంత్రించడానికి ప్రయత్నం చేస్తున్నాను. తర్వాత నేను చేసే పనుల వల్ల తెలుగుదేశం పార్టీకి ఒక 10,000 ఓట్లు పెరుగుతాయి తప్ప నష్టం రాదు. మరి నా మీద చేసే విమర్శలు ఏంటి? నేను ఎమ్మెల్యే అయిన 3వ నెలలో నా మీద విమర్శ ఏంటంటే, ఈయన జగన్మోహన్ రెడ్డి కోవర్టు అని. జగన్మోహన్ రెడ్డి కోసం పనిచేసేవాడు ఆయన అధికారంలో ఉన్నప్పుడు, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏదైనా ప్రయోజనం ఆశించి చేస్తాడు. కానీ ఆయన మీద పోరాటం చేసి ఆ పోరాటంలో భాగంగా వచ్చిన గుర్తింపుతో ఎమ్మెల్యే అయ్యి ఒక నియోజకవర్గంలో బాధ్యతాయుతంగా పనిచేసేవాడు. అది కూడా జగన్మోహన్ రెడ్డిని ప్రజలు పూర్తిగా ఓడించి శాసనసభ కూడా రాని జగన్మోహన్ రెడ్డి కోసం పనిచేస్తే నాకు వచ్చే ప్రయోజనం ఏంటి? వెంటనే చెప్పే సమాధానం ఏంటంటే, ఏదన్నా ఆర్థిక ప్రయోజనం ఉందేమో అని. తిరువూరులో ఉన్న మీడియాని అందరిని అడుగుతున్నాను, ప్రతిపక్ష పార్టీలను అడుగుతున్నాను. ఈ 20 నెలల నేను ఎమ్మెల్యేగా పనిచేసిన ఈ కాలంలో నా ద్వారా కానీ, నాతో ఉండేవాళ్ళు కానీ ఎవరైనా అవినీతికి పాల్పడ్డట్టు మీ దగ్గర సమాచారం ఉంటే ప్రపంచానికి తెలియజేయండి. నా గురించి మాట్లాడితే ఏమంటారంటే, నీ చిట్టా మాకు తెలుసు, నీ భాగవతం మాకు తెలుసు అంటారు. తెలిస్తే బయట పెట్టండి రా బాబు, ఎందుకు దాచుకుంటారు బీరువాలో పెట్టి? కొలిగపూడి శ్రీనివాసరావు ఏమన్నా తప్పు చేస్తే వాస్తవానికి కొలిగపూడి శ్రీనివాసరావు ఎప్పుడు దొరుకుతాడా అని చూసే వాళ్ళకి మీరు ఈ సమాచారం ఇవ్వండి. నేను మీ అందరిలో ప్రశ్న అడుగుతా, సీరియస్గా సమాధానం చెప్పండి. గత కొద్ది నెలల్లో తిరుపతిలో కిరణ్ రాయల్ అని ఒక జనసేన నాయకుడి గురించి కొన్ని వీడియోలు వచ్చాయి. ఆ తర్వాత సోదరుడు రైల్వే కోడ్ ఎమ్మెల్యే అరవ శ్రీధర్ గురించి కొన్ని వీడియోలు వచ్చాయి. రీసెంట్గా పెద్ద ఆయన బిఆర్ నాయుడు గురించి కొన్ని వీడియోలు వచ్చాయి. అట్లాంటి వీడియో ఏదన్నా ఒక్కటి కొలిగపూడి శ్రీనివాసరావు గురించి వస్తే ఈ పార్టీకి ఏమయ్యేది? చెప్పండి, ఈ పార్టీకి ఏమయ్యేది? ఇరాను అమెరికా యుద్ధం పోయి ఇదే కాబట్టి కొలిగపూడి శ్రీనివాసరావుని ఎలా ఎక్స్పోజ్ చేద్దామా, ఎలా ప్రజల్లో వ్యతిరేకంగా చూపిద్దామని ప్రయత్నం చేసే వాళ్ళకి నేను అడిగేది ఏంటంటే, నేను చెప్పేది ఏంటంటే, మీ దగ్గర ఏమన్నా సమాచారం ఉంటే ఇవ్వండి సార్. మన మధ్య పెట్టారు సార్, మీ ఫోటో పెట్టి మార్ఫింగ్ చేసి ఫోటో ఇస్తే ఎవరైతే మార్ఫింగ్ చేశారో ఆయన ఫోటో పెట్టి నేను రిలీజ్ చేశాను. కాబట్టి నాకు తెలిసి
అసలు ఇంత సరే, మళ్ళీ అసలు విషయానికి వద్దాం. నెమలి దేవాలయానికి వెళ్లే ముందు కళ్యాణం జరిగే సమయంలో దాదాపు 4 గంటలు అక్కడ కూర్చున్నాం. మళ్ళీ కళ్యాణం అయిపోయి ఇంటికి వచ్చేంత వరకు నాకు ఎలాంటి అనుమానాలు లేవు, ఎవరి మీద అనుమానాలు లేవు. కానీ వచ్చిన తర్వాత నా గన్మెన్ అంటే పార్టీ కార్యకర్త కాదు. ఇంకోటి, నా గన్మెన్కి ఫోన్ చేసింది ప్రైవేటు వ్యక్తులు, కార్యకర్తలు కాదు, ప్రభుత్వంలో భాగంగా పనిచేసే, నిఘా వర్గంలో భాగంగా పనిచేసే వ్యక్తులు. అంటే ఇది అధికారిక సమాచారం. దీన్ని బట్టి నేను అడిగే ప్రశ్నలు ఏంటంటే, దాడి చేస్తారేమో అనే సమాచారం ఉన్నప్పుడు కూడా, దాడి జరుగుతుందేమో అనే సమాచారం ఉన్నప్పుడు కూడా నాకెందుకు భద్రత కల్పించలేదు, నాకెందుకు ఎస్కార్ట్ పెట్టలేదు, వచ్చేటప్పుడు కూడా ఉద్రిక్తత పరిస్థితులు ఉన్న సమయంలో కూడా ఎందుకు నా భద్రతని వదిలేశారు? అలా అని చెప్పి నా భద్రత గురించి నాకేం భయం లేదు. నేను చాలాసార్లు మా నాయకుడికి చెప్పింది ఏంటంటే, ఇది చాలామంది నాయకులు కూడా మా వాళ్ళకి నచ్చలేదు, జనంలోకి వెళ్ళేటప్పుడు నేను ఒక్కడనే వెళ్తాను, లేదా నేను వ్యక్తిగతంగా మాట్లాడతాను. రాజకీయాల్లో నాకు నచ్చని అంశం ఏంటంటే, ఏ విషయమైనా గుంపులుగా వెళ్ళి ఒక కుటుంబంతో మాట్లాడాలన్నా, ఒక వ్యక్తితో మాట్లాడాలన్నా, ఒక సమస్య తెలుసుకోవాలన్నా కుదరటం లేదు. ఎక్కడికి వెళ్ళినా ఏమవుతుంది, ఇప్పుడు ఒక నాయకుడు వెళ్తుంటే నాయకుడితో పాటు 4 కెమెరాలు వస్తున్నాయి. ఇంతకుముందు మీడియా వాళ్ళు మాత్రమే వచ్చేవాళ్ళు, ఇప్పుడు ప్రతి నాయకుడితో పాటు సొంత సోషల్ మీడియా టీం వస్తుంది. నేను వ్యక్తిగతంగా ఫీల్ అయ్యేది ఏంటంటే, ఇప్పుడు రాజకీయాల్లో ఉన్న నాయకులు బయటకు వస్తే ప్రజల కోసం పనిచేసేది చాలా తక్కువ సమయం అవుతుంది, పబ్లిసిటీ చాలా ఎక్కువైపోతుంది. ఇది సమాజానికి నష్టం అని నా అభిప్రాయం. సరే, ఈ నేపథ్యంలో ఈరోజు వాస్తవానికి నా గురించి నన్ను విమర్శిస్తూ, నన్ను దూషిస్తూ కొన్ని వందల సార్లు మా పార్టీలో కొంతమంది ప్రెస్ మీట్లు పెట్టి వీడియోలు రిలీజ్ చేశారు. అవి చూసి బాధేసి ఆవేదనతో మా వాళ్ళు చాలామంది మళ్ళీ మనం కూడా రెస్పాండ్ అవ్వాలి, మనం కూడా పెట్టాలంటే నేను ఎప్పుడూ ప్రోత్సహించలేదు, ఎప్పుడూ ఎవరిని పెట్టించలేదు. కారణం ఏంటంటే, అటు ఉన్న వాళ్ళు కూడా మా పార్టీ వాళ్ళే, నిన్నటిదాకా అందరం కలిసి పనిచేసిన వాళ్ళమే, భవిష్యత్తులో కలిసి పనిచేయాల్సిన వాళ్ళమే. కాబట్టి ఇక్కడున్న మీడియా వాళ్ళందరికీ తెలుసు, నన్ను విమర్శించిన వాళ్ళని నేను ఎప్పుడు విమర్శించలే. నా మీద దారుణంగా వీడియోలు పెట్టిన వాళ్ళని కూడా నా దగ్గరకు వస్తే పనిచేసి పంపించాను. వాళ్ళు చెప్పేది ఏంటి, మాకు పైనుంచి ఒత్తిడి వస్తుంది, అందుకే మాకు పదవి ఇచ్చారు, నువ్వు పదవిలో ఉన్నావు కాబట్టి రావాలి, తిట్టాలి. ఆ తిట్టే కార్యక్రమంలో మీకు ఒక విషయం చెప్తా. ఒక మండల స్థాయి నాయకుడు ఎంపీ గారి ఆఫీస్ నుంచి ఫోన్ వస్తే నన్ను తిడుతూ ఒక వీడియో చేశాడు. ఆ వీడియో రిలీజ్ చేశాడు. మళ్ళీ ఎంపీ గారి ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది, నువ్వు సరిగ్గా తిట్టలేదు, బాగా తిట్టలేదు, మళ్ళీ తిట్టు అంటే మరుసటి రోజు అతను ఇంకొక వీడియో చేసి చాలా హై వోల్టేజ్లో తిట్టాడు. హై వోల్టేజ్లో తిట్టి ఈయనకి ఫోన్ చేసి చెప్పాడు, ఇది పరిస్థితి, ఎమ్మెల్యే గారికి చెప్పు అని. నేను ఒకటే చెప్తున్నా, నాకు ఎవరి మీద ద్వేషం ఉండదు, కోపం ఉండదు, వ్యతిరేకత ఉండదు. ఎందుకు అంటే, తిరువూరుకి నేను కొత్తగా బయట నుంచి వచ్చాను, ఎవరి మీద నాకు ఎట్లాంటి రాగద్వేషాలు ఉండవు. నా పర్సనల్ యాటిట్యూడ్ కూడా ఏంటంటే, నచ్చితే కలిసి పనిచేస్తాను, నచ్చకపోతే నా పని నేను చేసుకుంటాను, ఎదురైనా కూడా పలకరించినా కూడా స్పందించను. అంటే నేను నటించను. అందరూ ఏం చెప్తారంటే, అన్న నువ్వు కూడా నవ్వన్నా, నువ్వు కూడా నటించన్నా, నువ్వు కూడా షేక్ హ్యాండ్ ఇవ్వన్నా అంట. ఇప్పుడు ఎదుటివాడు కరెక్ట్ కాదనుకున్నప్పుడు ఈ డ్రామా అవసరం లేదనేది నా అభిప్రాయం. సరే, నా మీద దాడి చేయడానికి ప్రయత్నం చేశారు, మరి వాళ్ళ లక్ష్యం ఏంటో నాకు తెలియదు. కానీ ఈరోజు మీడియాలో కొండూరు మండలం పార్టీ అధ్యక్షుడు పీక్లా నాయక్ గారు మాట్లాడుతూ ఒక మాట అన్నాడు, తిరువూరు ఎమ్మెల్యే కొలిగిపూడి శ్రీనివాసరావుని భూమి మీద లేకుండా చేయాలి అన్నాడు. భూమి మీద లేకుండా చేయాలి అన్నాడు. అంటే భూమి మీద లేకుండా చేయాలంటే అర్థం ఏంటి? అంటే నేను ఇప్పుడు ఉండేది గ్రౌండ్ ఫ్లోరు, నాకేమన్నా 5th ఫ్లోర్ ఇస్తారా?
లేకపోతే చంపేస్తారా ఏంటి? భూమి మీదే లేకుండా చేయాలంటే అర్థం ఏంటి? నేను కూడా తెలుగు మీడియంలోనే చదువుకున్న డిగ్రీ వరకు. నాకు తెలిసిన అర్థం ఏంటంటే భూమి మీదే లేకుండా చేయాలంటే చంపేయాలని అర్థం. అంటే ఏం చేయాలనుకుంటున్నారు? ఇంతమంది మాట్లాడిన మండల స్థాయి గ్రామ స్థాయి నాయకుల గురించి నేను ఎందుకు స్పందించానంటే వీళ్ళందరూ వెనకున్న ఒత్తిడి వల్ల మాట్లాడుతున్నారు. నేను ఎప్పుడైనా ఎంపీ గారి గురించి, ఆయన తమ్ముడు గురించి, ఆయన అవినీతి గురించి, ఆయన అక్రమాల గురించి మాట్లాడాను. ఎంపీ గారి గురించి నేను ఏవైతే మాట్లాడానో వాటికి సమాధానాలు రాలేదు. రాకుండా నా మీద ఇంకా దాడి చేస్తున్నారు. ఏవైతే ఎంపీ గారిని నేను అడిగానో ఆ ప్రశ్నలన్నింటికి నేను కట్టుబడి ఉన్నాను. కానీ దానికి సమాధానం చెప్పకుండా ఇంకా కొన్ని నెలల పాటు నేను మళ్ళీ ఆ విషయాలు ఎందుకు మాట్లాడలేదంటే చంద్రబాబు నాయుడు గారు పిలుస్తారు, మాట్లాడతారు, నా సమస్యలు ముఖ్యమంత్రి గారు చెప్తాను, ముఖ్యమంత్రి గారు ఏవైతే పరిష్కారంగా చెప్తారో వాటిని పాటిస్తాను. కాబట్టి నిన్నటి దాకా కలిసి పనిచేసాం, భవిష్యత్తులో కలిసి పనిచేస్తాం, 4 రోజులు మౌనంగా ఉండండి నేను వీళ్ళందరూ చెప్తాను.